హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానాతో స్వీట్ వడలండి. అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలనిపిస్తే 2 బనానాస్ తోటి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే, అండ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో బాగా పండిన 2 బనానాస్ వేసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దీంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలండి. అండ్ దీంట్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అండ్ దీంట్లోనే 1/2 కప్పు బెల్లం, కొద్దిగా వాటర్ వేసుకొని మెల్ట్ చేసి ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలండి. అండ్ పిండి మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలండి. మనకి వడల పిండిలాగా కలుపుకోవాలండి. సో ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి. అండ్ 1/2 టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం మనం వడపిండిలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా వడల్లాగా ప్రెస్ చేసుకోవాలండి. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ దీంట్లో కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బనానా స్వీట్ వడలు అయితే రెడీ అయిపోయినాయండి. సో ఇదైతే చాలా హెల్దీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.